తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం తల్లిగా మార్చి ప్రారంభించడం సరైన పద్ధతి కాదని, తెలంగాణ తల్లి విగ్రహం అంటే దేవత రూపం, చేతిలో బతుకమ్మ, తలపై కిరీటం, అమ్మవారి నగలతో అలంకరించినదిగా ఉండాలంటూ టీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన విగ్రహం అపురూపమైందని తూప్రాన్ మున్సిపల్ మాజీ చైర్మన్ బొందు రవీంద్రగౌడ్ అన్నారు. అంతేకాకుండా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి తెలంగాణ ప్రజల ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి సంబరాలు జరుపుకోవాలని ఎండుగట్టారు. మంగళవారం రోజున తూప్రాన్ నరసాపూర్ ఎక్స్ రోడ్ లో తెలంగాణ తల్లి విగ్రహానికి టీఆర్ఎస్ నాయకుడైన మాజీ మున్సిపల్ చైర్మన్ బొందు రవీంద్రగౌడ్ తో పాటు మండల అధ్యక్షుడు బాబుల్ రెడ్డిలు పూలమాలలు వేసి గౌరవించారు. ఇందులో బీఆర్ఎస్ మాజీ జెడ్పీటీసీ సత్యనారాయణ గౌడ్, మాజీ సర్పంచ్ రాజిరెడ్డి, కృష్ణారెడ్డి, కిషన్, రమేష్, ఎండి సత్తార్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఎంతో మంది కవులు కళాకారులతోని మరి చర్చించి ఒక తెలంగాణ తల్లికి ఒక రూపాన్ని తీసుకొచ్చి మరి అది ఆ యొక్క రూపాన్ని మరి గ్రామాన మరి నిలబెట్టినటువంటి తెలంగాణ తల్లి యొక్క రూపాన్ని మార్చిన రాక్షసుడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు పూర్తి అబద్ధాలతోని అసత్యాలతోని రాజ్యం వెళ్తా ఉన్నాడు. రైతు పండుగలు రైతులకు మరి వారికి రైతు బంధు ఎగ్గొట్టి రైతు పండుగ చేసుకుంటున్నాడు. మరి వృద్ధులకు ఆశతో ఎదురు చూస్తున్నారు. అరే పొట్టోడా, మరి ఎప్పుడు ఇస్తారో నాయన, 4,000 రూపాయలు ఇస్తాంటివి, మరి 2,000 రూపాయలు ఇవాళ పింఛనే కొట్టిండు. 2 నెలలు ఇవాళ వీళ్ళు వచ్చిన 12 నెలలలో 2 నెలల పింఛనే కొట్టినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ తులం బంగారం ఎగ్గొట్టిండు. ప్రతి మహిళలకు 2,500 ఇస్తారని అదొక కొట్టిండు. మరి రైతులకు రైతు భరోసా ఎగ్గొట్టావు. రైతు రుణమాఫీ 33,000 కోట్లు మాఫీ చేస్తాను. ఇవాళ 20,000 కోట్లు రైతు బంధు ఎగ్గొట్టావు. రైతు రుణమాఫీ చేసినాం, అది కూడా అరకొర రుణమాఫీ. అది హరీష్ రావు గారి ఛాలెంజ్కు మరి సిగ్గుపడి మరి వాళ్ళ మీరు తట్టుకోలేక ఆ మాత్రమే అరకొర రుణమాఫీ చేయడానికి కారణం హరీష్ రావు గారి ఛాలెంజ్. కాబట్టి ప్రజల్లో కూడా చర్చ జరగాలి. మరి ఏం చెప్పిండు, ఏం